వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. నేడు పలువురు వైసీపీ నాయకులు అంబటితో ములాఖత్ కాబోతున్నారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి శ్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం గోరింట్ల వద్ద అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై నల్లపాడు పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ప్రస్తుతం అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకురావడం జరిగింది. 14 రోజుల పాటు గుంటూరు మొబైల్ కోర్టు రిమాండ్ విధించడంతో ఈ నెల 13 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అంబటి రాంబాబు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబును ములాఖాతులో కలిసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి స్నేహబాగ్ లో అంబటి రాంబాబును ఉంచినటువంటి సందర్భం. ఇదే బ్లాక్ లో గతంలో చంద్రబాబు ఉండడం జరిగింది. తర్వాత మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబును పెట్టడం జరిగింది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ పటిష్ట బందోబస్తు ఉంటుంది, ఎలాంటి ఉద్రిక్తతలు తావుండదు. అందువల్ల ఇక్కడ శాంతి భద్రతల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు ప్రిపేర్ చేయడం, అంబటి రాంబాబు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలును తరలించాలని కోరడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబును తెల్లవారుజామున 4 గంటలకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. స్వార్థ